హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే కరివేపాకు పులిహార చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం పులిహారలో చాలా రకాల పులిహారలు చేసుకుంటాం కదా అండి. ఇదొక టైప్ అన్నమాట. చిత్రాన్నం కూడా అనొచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే ఈ కరివేపాకు చిత్రాన్నం ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఎటువంటి డౌట్స్ లేకుండా చక్కగా చేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే అన్నానికి మనం బియ్యం కడిగి పెట్టుకుందాము. నేనైతే ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అన్నం వండేసుకొని ఈ విధంగా చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండిల్ పెట్టేసుకుందాము. బాండిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసానండి. పిల్లలకి పెట్టేది కాబట్టి నెయ్యి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత పోపుకు సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. 2 మిక్స్ చేసి చేస్తున్నాను ఈ పులిహార అనేది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి ఒకసారి అయితే. ఇవి కొంచెం కాగాక ఇందులోకి పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, జీడిపప్పు నేను ఎక్కువ వేస్తున్నానండి. పిల్లలు తింటారు కాబట్టి. ఎండుమిర్చి, పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇవి లైట్గా దూరగా వేయించేసుకుందాము. తర్వాత మినప్పప్పు కూడా వేస్తున్నాను కొంచెము. పప్పు దినుసులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. మంచి టేస్ట్ వస్తుంటుంది. తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవి కూడా మంచిగా వేయించేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎక్కడ వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎండింగ్ వరకు మంచిగా ఉంటుంది. ఇవి కూడా లైట్గా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. నేను ఒక 20 రెమ్మలు తీసుకున్నాను. ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట మనకి కరివేపాకు పేస్ట్ అనేది. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చేసుకోండి. నేను ఒక 20 రెమ్మలు తీసుకున్నాను అనమాట. కాడలు కరివేపాకు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి. తర్వాత మనకి పులిహోరకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. తర్వాత ఇంగువ పులిహోరలో ఇంగువ కంపల్సరీ వేయాలండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట పులిహోరకి. దీన్ని మంచిగా వేయించేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. కరివేపాకు బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కరివేపాకు, కొత్తిమీర 2 యాడ్ చేశాను. దీన్ని కూడా వేయించేసుకుందాము. ఇది మనం ఎక్కడైనా జర్నీస్ తీసుకెళ్లేటప్పుడు కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. జర్నీస్ కూడా తీసుకెళ్ళచ్చు. మనకి 2 డేస్ అయినా చెడిపోదన్నమాట. తర్వాత నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను నేను. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొక నిమ్మకాయ పిండుకోవచ్చు. లేదంటే ఒక నిమ్మకాయ సరిపోతుందన్నమాట. నేనైతే ఒక నిమ్మకాయ పిండాను. ఇది ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చండి మనం. చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో ఏమి వెల్లిపాయలు, ఉల్లిపాయలు ఏమి వేయం కదా. పులిహోర టైప్ కాబట్టి ఇది ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు మనము. తర్వాత మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసి బాగా తిప్పేసుకుందాము. మిశ్రమం అంతా అన్నానికి పట్టేటట్టు. మంచిగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. లేకుంటే అడుగు మాడుతుంది. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో కదా.
తినడానికి కూడా అంతే టేస్ట్‌గా ఉందండి. దీనికి సైడ్ డిష్‌లు అంటూ ఏం లేవన్నమాట. ఉట్టిగా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. ఒక్కసారి నా మాటలు విని ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. కరివేపాకు పులిహోర అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా పెట్టండి. ప్రీవియస్ వీడియోలో బెండకాయ బజ్జీ చేస్తున్నానండి. అది కూడా చూడండి చాలా బావుంటుంది బెండకాయ బజ్జీ అనేది. చూడండి కరివేపాకు పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వేడి వేడిగా మా పిల్లలకైతే సర్వ్ చేస్తాను నేను. ఇది నేను సాటర్‌డే రోజు చేశాననమాట మా పిల్లలకి. ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అనేసి. చాలా బావుంటుందండి. యమ్మీ యమ్మీ కరివేపాకు పులిహోర అయితే. పొడి పొడిగా చాలా బావుందనమాట. దీన్నైతే టేస్ట్ చేసేస్తాను ఇప్పుడు నేనైతే. నిజం చెప్తున్నా అండి చాలా బాగుంది. ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.